ఎట్టకేలకు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు అంటే చాలాసార్లు జనసేనలకు చేరాలని తను ప్రయత్నించాడు. జనసేనలకు ప్రయత్నించి ఎలాగైనా అక్కడ తనకు నచ్చిన వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోవాలని చాలా ట్రై చేశాడు. కానీ అక్కడ ఫలించలేదు. పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా జనసేనలకు ఆహ్వానిస్తాడని చాలా వెయిట్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చేశాడు. రాకోకుండా చెప్పిన మాట అంటే తను వస్తానని చెప్పి కూడా రాలేదు. కాబట్టి నువ్వు వస్తే ఒక నమస్కారం, రాకపోతే 2 నమస్కారాలు అంటూ కూడా ముద్రగడ స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. కానీ పవన్ కళ్యాణ్ ఆపుతున్నది ఎవరు అంటూ కూడా ముద్రగడ మొన్న ఒక లేఖ రావడం కూడా చూసాము. నువ్వు నా దగ్గరికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని రావాలి చంద్రబాబు నాయుడుతో, ఇంకా ఎవరెవరితో అందరితోనూ నాదేన్లా, తర్వాత ఇంకా ఎవరెవరితోనూ అందరితోనూ మీరు పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి మీకు పొచ్చగదు కాబట్టి నీకు ఒక దండం, నీకు ఒక పార్టీకి ఒక దండం అంటూ ఒక దండం పెట్టేశాడు ముద్రగడ. ఇప్పుడు వైసీపీలో క్లియర్ అయిపోయింది. కానీ ఎలాంటి షరతులు లేకోకుండా పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తాడో. కానీ ముద్రగడకి ఒకవేళ అక్కడుండే ఆ గోదావరి జిల్లాలన్నీ ఒకవేళ ప్రచారానికి ఉపయోగించుకుని కొడుకు మాత్రం టికెట్ ఇవ్వచ్చు, లేకపోతే ముద్రగడకైనా పీఠాపురంలో ఇచ్చు. కానీ ఒకటైతే నిజం, పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబడితే అక్కడ ముద్రగడకి పిఠాపురంలో నిలబడితే మాత్రం తప్పకుండా సీటు ముద్రగడకి ఇస్తారు, తప్పకుండా పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు. కాబట్టి కాస్కో పవన్ కళ్యాణ్, ముద్రగడ వస్తున్నాడు. ఇంకా నువ్వే ఏదో పెద్ద కాపు లీడర్ అని పెద్ద బిల్డప్ కొడుతున్నావు. నువ్వు ఎప్పటికీ కాపు లీడర్ కావు. ఎందుకంటే కాపులు మంచి కోరేవాడు కాపు లీడర్ అవుతాడని కాపుల్ని ఇంకొకరికి తాకట్టు పెట్టే వాళ్ళని కాపు లీడర్ అనరు. నీ బానిసత, నీ ప్యాకేజీ కోసం కాపుల జీవితాలతో ఆడుకుంటున్నావని ఇప్పటికే అందరికీ చాలా అర్థమైపోయింది. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా త్వరలో తెలుసుకుంటారు.